హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుకన్య. ఈరోజు వీడియోలో అయితే మేము క్వార్టర్స్లో హల్దీ ఫంక్షన్ ఎలా చేసుకున్నామో అయితే చూపిస్తాము. హల్దీ ఫంక్షనే కదా, డిఫరెన్స్ ఏముంటుంది, అందరూ ఒకేలా చేసుకుంటారు కదా అని అనుకోవచ్చు. కానీ సొంత ఊరికి దూరంగా ఉంటూ జాబ్స్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదండి. ఇలాంటి సందర్భాల్లో ఇంటికి వెళ్ళలేని సిచ్యుయేషన్స్ కూడా మాకు చాలా ఉంటాయి. మెయిన్గా ఆర్మీ, డిఫెన్స్ జాబ్స్లో ఉన్నవారు ఇలాంటి ఫ్యామిలీ ఫంక్షన్స్ అని, పండుగలని చాలా మిస్ అవుతూ ఉంటాము. ప్రజెంట్ మేమైతే ఢిల్లీలో ఉంటున్నాం. ఇక్కడికి వచ్చిన కొత్తలో ఎవరికి తెలియదండి. కానీ మన తెలుగువారు ఉన్నారు అనగానే కొంత భయం అయితే పోతుంది. వదిన వాళ్ళ పాప ప్యూబర్టీ ఫంక్షన్ అయితే ఇక్కడనే చేశారు. దానికి ముందుగా హల్దీ అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. మనం ఊర్లలో అయితే ఎక్కువ ప్లేసెస్ ఉంటాయి, లేదంటే పైన డాబా మీదనో సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ ఇక్కడ అలా అవ్వదండి. ఇచ్చిన క్వార్టర్స్లోనే బాల్కనీలో ఉన్న ప్లాంట్స్ అన్నీ కూడా తీసేసి మేమే డెకరేట్ చేసుకొని అయితే ఇక్కడున్న అందరం కలిసి ఇలా హల్దీ ఫంక్షన్ అయితే సెలబ్రేట్ చేసేసాం. ఇంకా ఇక్కడ బ్యాక్ డెకరేషన్ కూడా మేమే చేసుకున్నామండి. ఏమేమి యూజ్ చేసాం అనేది అయితే నెక్స్ట్ వీడియోలో పెడతాను. మనం ఇంటి దగ్గర సెలబ్రేట్ చేసుకుంటే ఇంకా చాలా యూజ్ చేస్తాం కదండి. హల్దీలో వాటర్ కోసం అనేసి డ్రమ్ములు, ఇత్తడి చెంబులు, ఇంకా జల్లెడలని ఇవన్నీ యూజ్ చేస్తాం కదా. మాకు ఇక్కడ ఏవి దొరకవండి. ఇవి వదిన వాళ్ళు ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే పూజల కోసం అని అయితే కొన్ని ఇత్తడి వస్తువులు అయితే తెచ్చుకున్నారు. వాటిని యూజ్ చేసుకునే మేము ఈ హల్దీ ఫంక్షన్ అయితే చేసేసాము. ఇంకా ఈ హల్దీ ఫంక్షన్ బ్యాక్ డ్రాప్ డెకరేషన్ కోసం అయితే 33,000 అడిగారండి. అదే మన సొంత ఊర్లో, పల్లెటూరులోనైతే మనం ఓన్గా చేసేసుకోవచ్చు అరిటాకులను యూజ్ చేసి. ఇక్కడ మనకు అవి ఏవి దొరకవండి. అలా అని పిల్లల సంతోషాన్ని అయితే ఎవరు కాదనరు కదండి. అందుకే ఇక్కడ మాకు ఏమేమైతే దొరికాయో వాటిని యూజ్ చేసుకొని మేము హల్దీ ఫంక్షన్ అయితే సెలబ్రేట్ చేసేసుకున్నాము. ఇంకా లాస్ట్లో అందరం కలిసి కొన్ని పిక్స్ అయితే తీసేసుకున్నాము. ప్యూబర్టీ ఫంక్షన్ ఇంకా హల్దీ ఫంక్షను రెండు కూడా ఒకే రోజు చేసుకోవడం వల్ల మాకు హల్దీకి అంత టైం అనేది దొరకలేదండి. ఫాస్ట్గానే అన్నీ చేసేసాము. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.